అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా కర్రీస్ పాయింట్ స్టైల్‌లో ఆలూ ఫ్రై పొడి పొడిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అలాగే ఇష్టం లేని వాళ్ళు కూడా సొరకాయ ఇలా పాలు పోసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆలూ ఫ్రై కర్రీస్ పాయింట్‌లో లాగా పొడి పొడిగా చేసుకోవటం చాలా సింపుల్. ముందుగా మనం ఇలా కట్ చేసుకొని మరీ సన్నగా కాకుండా, లావుగా కాకుండా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. మనం ఫస్టు సాల్ట్ అనేది ఏయకుండా ఆలూ ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. అదే మనం సాల్ట్ వేసామంటే ముద్ద ముద్దగా వస్తుందనమాట. అలా గాకుండా పొడి పొడిలాడుతా ఉండాలంటే సాల్ట్ అనేది లేకుండా చూసుకోవాలి. తర్వాత మనం బంగాళదుంపలు పూర్తిగా వేగిపోయిన తర్వాత వేసుకుంటే మనకి కర్రీ పొడి పొడిగా వస్తుంది. ఫస్ట్ కట్ చేసి ఇట్లా సాల్ట్ వాటర్‌లో వేసుకుంటే మనకి బంగాళదుంపలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందనమాట. మనకి ఆలూ ఫ్రై చేసుకోవటానికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగా ఉపయోగపడుతుంది. మనకు అడుగంటుకోకుండా పొడి పొడిగా వస్తుందనమాట. ఇలా 2, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని చిటికెడంత పసుపు కూడా వేసుకుంటే కలర్ బావుండిద్ది కదా! తర్వాత ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకుందాము. మనకి పిల్లలకి ఈ బంగాళదుంప ఫ్రై చాలా ఇష్టం. ఇలా పొడి పొడిగా చేసుకోవటం చాలా సింపుల్ అనమాట. అలాగే దీనికి పక్కనే మనం సొరకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. మరి ఆలూ కర్రీ, రైస్ తింటే ఎక్కువ మనకి పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది గదా! సొరకాయ కర్రీ తినటానికి ఇలా బంగాళదుంప వేపుడు చేసిన తర్వాత పాలు పోసుకొని సొరకాయ కర్రీ చేసుకుంటే బావుండిద్ది. ఇప్పుడు ఇది మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈలోపు మనం సొరకాయ ప్రిపేర్ చేసుకుందాము. లేతగున్న సొరకాయ అయితే బాగా మగ్గిపోయిద్ది కర్రీ. మనకెప్పుడైనా మార్కెట్ నుంచి ఫ్రెష్‌గా తీసుకొచ్చిన తర్వాత సొరకాయ కర్రీ చేసుకోవాలి. మనకి సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గదా! అదే మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే వడబడిపోయిద్ది. పిల్లలకి సొరకాయ, పొట్లకాయ అంటే అస్సలిష్టం ఉండదు. ఇలా ఫ్రైలంటే బంగాళదుంప ఫ్రై అటువంటి ఫ్రైలు రోజు తినకూడదు కాబట్టి, మనం సొరకాయ కర్రీ చేసినప్పుడు ఇలా ఏదన్నా ఫ్రై చేస్తే సొరకాయ కర్రీ కూడా తినేస్తారు. మనకి సొరకాయ కర్రీ ఇలా పాలు పోసి చేయటం వల్ల ఉప్పు, కారం కూడా చాలా తక్కువ సరిపోతుంది. కర్రీ అనేది ఎక్కువ తినొచ్చనమాట. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ ఇటువంటి కర్రీ చేసినప్పుడు మనకు ఉప్పు, కారం తక్కువ పడుతుంది. అలాగని రోజు ఫ్రైలు చేయకూడదు కాబట్టి, ఇలా గ్రేవీ కర్రీలాగా చేయొచ్చు. సొరకాయలో పాలు పోసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేనెక్కువ సొరకాయ, పొట్లకాయ చేసినప్పుడు పాలు పోసి చేస్తాను. పుల్కాకు కూడా చాలా బావుండిద్ది. ఈ సమ్మర్‌లో మనం ఉప్పు, కారం తక్కువ వాడితే దాహం అనేది ఎక్కువ అనిపించదు గదా! అందుకని ఈ సమ్మర్‌లో ఎక్కువ ఐస్ క్రీమ్స్, ఫ్రైలు అటువంటివి తగ్గిచ్చండి. సొరకాయలో మనము ఇలా కొంచెం సాల్టు, పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా దగ్గర పడిద్దనమాట. మనకి ఇలా బంగాళదుంప వేగేటప్పుడు సాల్ట్ అనేది వేయమాకండి. లాస్ట్‌లో బంగాళదుంప మొత్తం మగ్గిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసిన తర్వాత వేసుకోవాలి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గదా! ఇలా మూత పెట్టేసుకుంటే ఆ స్టీమ్‌కే దాంట్లో ఉండే వాటర్‌తోనే బాగా మగ్గిపోయిద్దనమాట. పావు టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. మనకి ఆల్మోస్ట్ బంగాళదుంప ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సరిపడా సాల్ట్ మీ టేస్ట్‌కి సరిపడా సాల్టు అలాగే నేను మసాలా కారం వేస్తున్నాను. ఇది వేస్తే మనకి వెల్లుల్లిపాయ గూడా అవసరం ఉండదండి. మసాలా కారం తెలుసు కదా మీకు. ఇలా మసాలా కారం వేసి లాస్ట్‌లో చిటికెడంతా గరం మసాలా వేయండి. ఫ్లేవర్ అనేది చాలా బావుండిద్ది. చూసారు గదా! కర్రీస్ పాయింట్‌లో లాగా మనకి ఇలా పొడి పొడిగా బంగాళదుంప రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కారం అయి వేసాం గదా! 2 నిమిషాలు అలా మూత పెట్టేస్తే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో ఇలా 2, 3 సార్లు సొరకాయ గూడా కలుపుతూ ఉండండి. సొరకాయ కర్రీ మనకి ఈజీగానే రెడీ అయిపోతుంది. పిల్లలకి ఎప్పుడైనా సొరకాయ ఇలా చేసి పెట్టాలంటే, కొంచెం ఫ్రై కూడా వేరేది ఏదన్నా చేస్తే అది, ఇది 2 తినేస్తారు. మనకు సొరకాయ కర్రీ గూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేశాను.
ఇలా ఒకసారి కలిపేసి 2, 3 నిమిషాల తర్వాత పూర్తిగా స్టవ్ ఆపేసేయండి. కాచిన పాలు పోసేసి ఒకసారి కలిపేత్తే సొరకాయ కర్రీ పాలు పోసింది రెడీ అయిపోయిద్ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పులకాకు గూడా చాలా బావుండిద్ది. మేమెక్కువ బ్రౌన్ రైసే వాడతాము. బ్రౌన్ రైస్‌లో కూడా చాలా బావుండిద్దనమాట. గోంగూర చట్నీ గూడా చేశాను. పిల్లలు సొరకాయ కర్రీ తినేసి చాలా బావుందన్నారు. తప్పకుండా గూడా మీరు ఈ సమ్మర్‌లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే కర్రీస్ చేయటానికి ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.